రంగారెడ్డి జిల్లా గండిపేటలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా గురైంది. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9 ఎకరాల 36 గుంటల భూమిని బీఆర్ఎస్ పార్టీ లీడర్ కబ్జా చేసినట్టు సమాచారం. కబ్జా చేసిన భూములకు పట్టా పాస్ బుక్కులు సంపాదించినట్టు తెలుస్తోంది. అప్పటి బీఆర్ఎస్ మంత్రి సహకారంతో ప్రభావితం చేసే అడ్డదారిన పట్టా పాస్ బుక్కులు పొందినట్టు సమాచారం. కబ్జా చేసిన కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని గండిపేట తహసీల్దార్ కాపాడారని స్థానికులు గుసగుసలాడుతున్నారు. దీంతో రంగంలో దిగిన రెవెన్యూ శాఖ అధికారులు జేసీబీ సహాయంతో ప్రహరీ గోడను నిలబట్టం చేశారు. అడ్డదారిని సంపాదించి పట్టా పాస్ బుక్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక క్యాన్సిల్ చేశారు. దీనిపై విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు రెవెన్యూ అధికారులు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా గురైంది. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9 ఎకరాల 36 గుంటల భూమిని బీఆర్ఎస్ పార్టీ లీడర్ కబ్జా చేసినట్టు సమాచారం అందింది. ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టడానికి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే, ఒక రాజకీయ నాయకుడు పెద్ద ప్రయత్నం కాకుండా దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా పుట్టించడం జరిగింది. ఆ డాక్యుమెంట్ అన్నింటిని పరిశీలించిన తర్వాత ఆ కలెక్టర్ తర్వాత రెవెన్యూ సిబ్బంది బుల్డోజర్లతోటి మొత్తం చుట్టుపక్కల గోడలన్నీ కూల్ చేసి ఆ భూమిని తిరిగి కబ్జా చేసి ప్రభుత్వానికి అప్పగించినట్టుగా ప్రస్తుతం కలెక్టర్ దృష్టి పరిస్థితి అర్థమవుతోంది. ఈ రకంగా చూస్తే మనం గత ప్రభుత్వంలో ఖాళీ ల్యాండ్ కానీ ప్రభుత్వం కనిపిస్తే కబ్జాలు పెట్టి ఏ రకంగా చివరకు డాక్యుమెంట్స్ పాస్బుక్ తీసుకున్నారు, అప్పటి కలెక్టర్ బెదిరించని చెప్పి ఆరోపణలు లేదు. ప్రస్తుతం మాత్రం కేసుల ముందు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ ల్యాండ్ కబ్జాకి సంబంధించి ఏమైతే పేపర్స్ తయారు చేశారో వాళ్ళు తయారు చేసిన వ్యక్తులు తర్వాత సహకరించిన వ్యక్తులు కూడా కేసు నమోదు చేసి సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి కలెక్టర్ పరిస్థితులను గమనించిన స్వాతి.